వియత్నాంలో 5వ రోజు ప్రారంభించేద్దాము, వచ్చేసేయండి. దనాంగ్ రైల్వే స్టేషన్ దిగేసి ఇంకా మన రూమ్కి అయితే వచ్చేసాను. ఇదిగోండి దనాంగ్లో ఇదే అనమాట మన రూము. పోటా హోటల్స్ అండ్ అపార్ట్మెంట్స్ అనేసి. పదండి లోపలికి వెళ్ళిపోదాము, చూసేద్దాము ఎలా ఉందో రూము. హోటల్ బయట వరకు అయితే ఇదనమాట పరిస్థితి. చాలా బాగుంది, చక్కగా కెఫే లాగా టేబుల్స్ వేసేసి రెడీ చేసేసారు. డోర్ తీసేసుకొని రిసెప్షన్లోకి అయితే వచ్చేసాను. రిసెప్షన్లో కూడా సేమ్ కెఫే లాగా చక్కగా టేబుల్స్ గీబుల్స్ అన్నీ వేసి చక్కగా ఇక్కడ రిసెప్షన్ అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇదే అనమాట రిసెప్షను. రిసెప్షన్లో చక్కగా అందరూ గర్ల్సే పని చేస్తూ ఉన్నారు. మన బుకింగ్ ఐడి అలాగే పాస్పోర్ట్లు వాళ్ళకి చూపించిన తర్వాత మనకైతే రూమ్ తాళాలు ఇచ్చేసారు. మనది 4th ఫ్లోర్లో ఉందన్నమాట రూమ్ వచ్చేసి. పై వరకు వెళ్తా ఉన్నాను మెట్లు ఎక్కేసుకుంటూ. రౌండ్గా కట్టారు మెట్లు అయితే. దీంట్లో లిఫ్ట్ లేదనమాట, మన దరిద్రం కొద్దీ పై వరకు నడిచి వెళ్ళటమేను. ఈ హోటల్ వారు వాళ్ళకున్న చిన్న ప్లేస్లో చాలా చక్కగా అయితే ప్లాన్ చేసుకున్నారు. ఈ స్టెప్స్ కానివ్వండి, రూమ్స్ కానివ్వండి, చాలా బాగా ప్లాన్ చేసుకొని కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చాలా క్లీన్ అంటే చాలా క్లీన్గా ఉంది. ఇది వచ్చేసి 3rd ఫ్లోర్ అనమాట. ఇంకొక ఫ్లోర్ మనం పైకి వెళ్ళాలి మన రూమ్లోకి వెళ్ళాలి అంటే. షబ్బా 4th ఫ్లోర్లోకి అయితే వచ్చేసాము. అది ఎదురు కనిపిస్తున్నదే మన రూము. ఇదే అనమాట మన రూము. డోర్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఇంకా రూమ్ ఎలా ఉందో చూసేసేద్దాం పదండి. రూమ్ లోపలికి రావటమే మనకి రైట్ సైడ్లో చక్కగా బాత్రూమ్ అయితే దర్శనం ఇచ్చింది. చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంది. స్విచ్ బోర్డ్స్ గమనించారా? ఇవన్నీ సెన్సార్ స్విచ్ బోర్డ్స్ అన్నమాట. చక్కగా చెప్పులు పెట్టేశారు. మన లగేజ్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇది వచ్చి టీ క్యాటిల్, అలాగే టీ పౌడర్, కాఫీ పౌడర్లు, మిల్క్ పౌడర్, కూల్ డ్రింక్స్, బీర్లు కూడా పెట్టేశారు. ఇంకా ఇవన్నీ వచ్చేసి కప్బోర్డ్లు అనమాట. చాలా స్పేషియస్గా ఉన్నాయి లగేజ్ పెట్టుకోవడానికి. అదిగోండి పైన అది వచ్చేసి ఏసీ అనమాట. ఇది వచ్చేసి టీవీ అనమాట. ఒక 16 గంటలు ట్రైన్లో ప్రయాణం చేసి వచ్చేసరికి రూమ్లో పడేసరికి మా ఓడి ఆనందానికి అంతులేదు. ఇదిగోండి ఇది మన రూమ్ యొక్క బయట పరిస్థితి. చూడండి ఎంత అందంగా ఉందో. చక్కగా రూమ్ అంతా బయట వైపు అంతా మొక్కలు, అందరిళ్లలో చక్కగా మొక్కలతో అయితే నింపేశారు. ఇదనమాట మన రూమ్ నుండి బయట వాతావరణం. చాలా బాగుంది. వియత్నాంలో అందరూ చక్కగా మొక్కలు పెంచుకోవడానికి ఇళ్లలో చాలా ఇష్టపడతా ఉంటారు. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి బయటపడ్డాను. ఆకలి అయితే అదిరిపోతూ ఉంది, కడుపులో పేగులు అరుస్తూ ఉన్నాయి. ఆ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. మొత్తం చెట్టులతో నింపి పడేశారు. ఇవి కాంప్లిమెంటరీస్ ఇచ్చారు. వియత్నాంలోని అన్ని ఇండియన్ రెస్టారెంట్స్లో కాంప్లిమెంటరీస్ ఇలాగే ఇస్తారు. చికెన్ స్టార్టర్ కూడా ఒకటి ఆర్డర్ చేసాము, వచ్చేసింది మన ఆర్డర్ అయితే. ఇంకో చికెన్ స్టార్టర్ కూడా ఆర్డర్ చేసేసాను. ఇది వచ్చేసి వియత్నాం స్పెషల్ డ్రింక్ అనమాట. ఈరోజు మా హోటల్ బిల్లు వియత్నాంలో దనాంగ్లో 6,94,440 రూపాయలు. నేను ఈరోజు భోజనం చేసిన హోటల్ పేరు భోజన్ ఇండియన్ రెస్టారెంట్ అనమాట. దనాంగ్లోనే ఇది ఒక మంచి ఫేమస్ ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. హోటల్లో భోజనం చేసి అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూడండి కంప్లీట్గా చెట్లతోటి నిండిపోయిన బిల్డింగ్ అయితే ఎంత అందంగా ఉందో. ఆ రోడ్డు పక్కన చెట్లు చూడండి గాలికి ఎంత విపరీతంగా ఊగిపోతూ ఉన్నాయో. అలా కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ప్రక్కనే ఒక మంచి బీచ్ అయితే మాకు కనిపించింది. దీని పేరు మైకీ బీచ్. ఈ బీచ్ దగ్గర చూడండి చక్కగా చెట్లు, కొబ్బరి చెట్లు నాటేశారు. అలాగే పచ్చగా చక్కగా పార్కులు అయితే ఏర్పాటు చేశారు. చక్కగా ఫుట్పాత్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయంటే ఈ తీరం వెంబడి చాలా బాగుందన్నమాట. చాలా క్లీన్గా కూడా ఉంది ఈ బీచ్. అది ఈ వాకింగ్ చేయడానికి కానీ, చక్కగా సరదాగా వచ్చి కూర్చోవడానికి కానీ చాలా చాలా అద్భుతంగా అనిపించింది. చాలా నీట్గా అయితే ఉంది. చూడండి మెయిన్ రోడ్డు ఇది. దానికి ఎదురుగా వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఎదురుగా కనిపించేవి అవన్నీ హోటల్స్ అనమాట. పదండి ఇంకా ఆలస్యం చేయకుండా బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ. చల్లటి గాలి కొడతా ఉంది చక్కగా.
చూడండి వాటర్ కూడా ఎంత క్లీన్గా ఉన్నాయో చూడండి ఆ బీచ్ దగ్గర. బీచ్ ఎదురుగానే చక్కగా షాక్స్ కూడా వేసారు, చక్కగా హోటల్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూర్చొని చక్కగా సముద్ర తీరాన్ని తిలకించవచ్చు. చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటా ఉన్నారో, వాలీబాల్ ఆడుతూ ఉన్నారు పిల్లలు ఇక్కడ. ఆ ఎదురుగా కనిపిస్తున్నవి చూడండి ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో సముద్ర తీరం వెంబడే. చాలా ప్రశాంతంగా ఉంది బీచ్ అయితే. ఆ మట్టి కూడా చూడండి ఎంత తెల్లగా ఎంత చక్కగా ఉందో ఆ ఇసుక. అదిగోండి ఆ ఎదురుగా కనిపిస్తున్నది అది బుద్ధుని విగ్రహం అన్నమాట. అది పెరల్స్ స్టోన్ అని చెప్పేసి అది కూడా ఒక చూడదగ్గ ప్రాంతము. అదిగోండి బీచ్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందనేది. ఎండ కూడా కొంచెం ఎక్కువ ఉండడం కారణాన్ని బట్టి టూరిస్టుల తాకిడి అయితే కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. సాయంత్రం పూట చాలా రష్గా ఉంటుంది అని చెప్పేసి విన్నాను ఈ బీచ్లో. అదిగోండి ఆ బుద్ధుడి విగ్రహం, దాన్ని కొంచెం జూమ్ చేసి చూద్దాం ఆగండి. ఈ కొండ ప్రాంతంలో ఇది పెరల్ స్టోన్స్ అని చెప్పేసి అని చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి కూడా విన్నాను నేను. ఇక్కడికి కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని కూడా నేను వీలైతే నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి పెద్ద పెద్ద పడవలు కూడా తిరుగుతూ ఉన్నాయి సముద్ర తీరం వెంబడి. ఇంకా ఈ బీచ్లో నేను కూడా కాసేపు సరదాగా టైంపాస్ చేసి క్యాబ్ బుక్ చేసేసాను, ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని చెప్పేసి అని. బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఆ రోడ్లు చూడండి చక్కగా. ఇంకా మన క్యాబ్ వచ్చేసింది, నేనైతే రూమ్కి బయలుదేరిపోయాను. రూమ్కి వెళ్తూ వెళ్తూ ఉన్న మార్గం మధ్యలో దనాంగ్లో చాలా ఫేమస్ అయినటువంటి డ్రాగన్ బ్రిడ్జ్ అని చెప్పేసి అని ఆ బ్రిడ్జ్ పై నుంచి మనం వెళ్ళబోతా ఉన్నాము. చూడండి ఆ ఎదురు కనిపిస్తూ ఉంది, అదే అనమాట డ్రాగన్. ఇది డ్రాగన్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. చూడండి నైట్ టైం ఇక్కడ ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. దాంట్లో నుంచి ఫైర్ షో చేస్తూ ఉంటారు. ఫైర్ షో చాలా బాగుంటుంది. సాయంత్రం పూట వద్దాం ఇక్కడికి. అదిగోండి ఆ సముద్రం వెంబడే ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తూ ఉంటాయి ఆ బిల్డింగ్స్, అవన్నీ ఎంత బాగున్నాయో చూడండి. ఈ డ్రాగన్ బీచ్ దగ్గర మన తెలుగు మూవీస్ అలాగే బాలీవుడ్ మూవీస్ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగినవి. మీకు అలాంటి వాటిలో ఏదన్నా మూవీ ఏదైనా గుర్తొచ్చినట్లయితే ఒకసారి కామెంట్లో చేయండి. ఇదిగోండి ఇదే అనమాట, ఇది బ్రిడ్జ్. ఇది చాలా షూటింగ్స్లో ఉందన్నమాట. ఇది హాలీవుడ్ మూవీస్లో కూడా చాలా మూవీస్లో ఈ బ్రిడ్జ్ అయితే ఉంది. జేమ్స్ బాండ్ 007 అలాంటి మూవీస్లో. నాకంత వెంటనే మూవీ పేర్లు అయితే గుర్తు రావట్లేదు, మీకు గుర్తొస్తే కామెంట్ చేయండి. చాలా ట్రాఫిక్ ఆగిపోయింది ఇక్కడ చూడండి. మీకు మధ్యాహ్నం చెప్పినట్లుగానే నేను చక్కగా రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని ఈ డ్రాగన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఫైర్ షో చూడడానికి. ఆ ఫైర్ షో స్టార్ట్ అవ్వడానికి ఇంకా కొంచెం టైం ఉండటం వల్ల దాని ప్రక్కనే ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ క్రిందే ప్రక్కనే ఉన్నటువంటి ఈ మార్కెట్లోకి అయితే వచ్చేసాను. ఈ మార్కెట్ చాలా పెద్దగా ఉంది, చాలా చక్కగా ఏమేమి ఐటమ్స్ కావాలో రకరకాల ఐటమ్స్ అయితే ఈ మార్కెట్లో మనం పర్చేస్ చేయొచ్చు. డ్రెస్సుల దగ్గర నుంచి, టీషర్ట్ల దగ్గర నుంచి, లేడీస్కి, పిల్లలకి, బ్యాగ్స్, పౌచ్లు, ప్రతి ఒక్క ఐటమ్కి ఈ మార్కెట్ చాలా అనుకూలంగా ఉంది. చూడండి ఎంతమంది క్రౌడ్ కూడా ఎంత ఎక్కువగా ఉన్నారో ఈ మార్కెట్లో. వీళ్ళంతా కూడా ఆ యొక్క ఫైర్ షో చూడడానికి వచ్చిన వాళ్ళే, ఈ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళంతా కూడా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో షాపింగ్స్ ఇవి, స్టాల్ ఇవి వచ్చి. దనాంగ్లో దీన్ని నైట్ మార్కెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మార్కెట్ నైట్ 1 o'clock 2 o'clock వరకు అయితే ఉంటుంది. ఇక్కడే మనకు తినడానికి కూడా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ ఫుడ్ అయితే మాత్రం మనం అసలు తినలేము, అసలు అబ్బో వాటి పేరు కూడా మనం చెప్పలేము అనమాట. రకరకాల సముద్రం మీద దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆకాశంలో ఎగిరే పక్షుల దగ్గర నుంచి భూమి మీద పెరిగే ప్రతి ఒక్క జంతువుని వీళ్ళు ఇక్కడ ఆహారంగా ఈ స్టాల్స్లో పెట్టేశారు. వీటి వరకు అయితే మన వల్ల కాదు, కానీ మనం ఇండియన్స్ కాబట్టి మనం చక్కగా వెజిటేరియన్కో లేదంటే చక్కగా చికెనో బొకినో అని చెప్పేసి మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఇవి చూడండి బాతులు, అవి అక్కడ ఫ్రై అవుతూ ఉన్నాయి. చాలా ఐటమ్స్ అనమాట, వెజ్కి సంబంధించి కానీ అలాగే నాన్ వెజ్కి సంబంధించి కానీ పిచ్చ ఫేమస్ అనమాట ఈ మార్కెట్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అవన్నీ. ఇక్కడ ఉన్న ఈ ఫుడ్ స్టాల్స్లోని ఐటమ్స్ పేర్లలో కనుక మీది ఏదన్నా పేరు వచ్చింటే కనుక
చక్కగా కామెంట్లో టైప్ చేయండి అది ఏమై ఉంటుందో అనేసి. నాకైతే ఇటు పేర్లు కూడా తెలీదు, అంత దారుణంగా ఉన్నాయి అన్నమాట ఇవి. చూడండి ఇవి వచ్చేసి ప్రాన్స్, ఇవి మాత్రం బాగా తెలుసు మనకి. అలాగే ఆ ఫైర్ షో వచ్చేసి ఆ డ్రాగన్ బ్రిడ్జ్ మీద ఆ ఫైర్ షో వచ్చేసి ప్రతి శుక్రవారం, శనివారం, అలాగే ఆదివారం ఈ 3 రోజులు మాత్రమే ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ ఫైర్ షో అనేది జరగదు. కేవలం ఈ 3 రోజులు మాత్రమే, శుక్ర, శని, ఆదివారం. అది కూడా నైట్ 9 గంటలకి ఆ ఫైర్ షో స్టార్ట్ అవుతుంది. దానికంటే బిఫోర్గానే నేను ఈ మార్కెట్కి వచ్చేసి ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే స్ట్రీట్ ఫుడ్కి వచ్చేసి వియత్నాం చాలా చాలా ఫేమస్ అనమాట. ఈ స్ట్రీట్ ఫుడ్స్కి వచ్చేసి చాలా బాగుంటుంది. వియత్నాంలో ఎక్కడికి వెళ్ళినా కూడా స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట. ఇది దనాంగ్లో చాలా ఫేమస్ మార్కెట్. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి వియత్నాం వస్తే కనుక ఈ స్ట్రీట్ ఫుడ్ని. తప్పనిసరిగా మిస్ కాకుండా ఖచ్చితంగా ఇది మార్కెట్ని మాత్రం విజిట్ చేయండి. నేను కూడా ఇక్కడే లాగిచ్చేసాను స్నాక్స్ వచ్చేసి ఈవినింగ్ పూట. ఇంకా పదండి వెళ్ళిపోదాము డ్రాగన్ బ్రిడ్జ్ పైకి. అలా మెట్లెక్కేసి చక్కగా డ్రాగన్ బ్రిడ్జ్ పైకి అయితే వచ్చేసాను. ఇదిగోండి ఇదే అనమాట డ్రాగన్ బ్రిడ్జ్. ఇంకా ఎవరు క్రౌడ్ అయితే ఇంకా ఎవరు ఎక్కువ ఇదవ్వలేదు, ఇంకా టైం ఉంది. కరెక్ట్గా 9 అంటే ఈ ఫైర్ షో స్టార్ట్ అవుతుంది. చూడండి ఇంకా 9 అయిపోయేసరికి ఎంతమంది క్రౌడ్ వచ్చేసారో, ఎంత ఎక్కువగా క్రౌడ్ ఉన్నారు చూడండి. ఇది బ్రిడ్జ్ పైనే అనమాట. బ్రిడ్జ్ పైనే ఈ జనాన్ని ఇంతమందిని మీరు చూడొచ్చు. కొన్ని వేల మంది ఈ బ్రిడ్జ్ మొత్తం గుమ్ముగూడారు ఈ ఫైర్ షో చూడడానికి. చూడండి ఆ డ్రాగన్ ఎన్ని కలర్స్ని మార్చుకుంటా ఉందో, రకరకాల కలర్స్ తోటి దాన్ని మెరిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఆ డ్రాగన్ని. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇంతమంది క్రౌడ్ ఉన్నా సరే ఈ క్రౌడ్ని ఎవడో ఏ పోలీసు కూడా కంట్రోల్ చేయట్లేదు. ఎవడంతరకు వాడే కంట్రోల్లో ఉంటున్నారు, పద్ధతిగా ఉంటున్నారు అనమాట. అదిగోండి స్టార్ట్ అవబోతా ఉంది, చిన్నగా వెలిగిస్తూ ఉన్నారు చూడండి. మీరు గమనించండి అక్కడ డ్రాగన్ నోటి దగ్గర ఫైర్ని అయితే వెలిగించారు. స్టార్ట్ అవబోతా ఉంది ఫైర్ షో. ఆ డ్రాగన్ నోట్లో ఫైర్ వెలిగించేవాడిని, లైట్ చేసేవాడిని జూమ్ చేసి చూద్దాం చూడండి. అదిగో అతనే అన్నమాట అక్కడ ఫైర్ చేసేది, దాన్ని లైట్ చేసేది. మరి కొద్దిసేపట్లో ఫైర్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది. దీనికోసం చాలా చాలా దేశాల నుంచి, విదేశాల నుంచి ఇక్కడికి దీన్ని చూడడానికి చాలా చాలా ప్రాంతాల నుంచి అయితే వస్తూ ఉంటారు యాత్రికులు. దనాంగ్లో దీన్ని మాత్రం, ఈ ఫైర్ షోని మాత్రం డ్రాగన్ బ్రిడ్జ్ మీద ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. చాలా 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 సందడిగా ఉంటుంది అన్నమాట. షో అయితే స్టార్ట్ అయిపోయింది. నిప్పులు కక్కుతుంది ఈ డ్రాగన్. చూడండి నిప్పులు ఎట్లా కక్కుతా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. మరి వీడియోలో చూస్తుంటే ఎట్లా ఉందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ లైవ్లో ఇంతమంది జనాల మధ్యలో ఇక్కడ ఈ కేకలు, అరుపులు, ఇంతమంది లక్షలాది మంది యాత్రికులు, ప్రయాణికుల మధ్యలో నిలబడి చూడటం ఎంత ఆనందంగా ఉందంటే అస్సలు అబ్బా మాటలతో చెప్పలేను. గట్టి గట్టిగా కేకలు అయితే వేస్తూ ఉన్నారు. ఈ డ్రాగన్ అనేది ఏంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సింబల్ అన్నమాట. ఈ వియత్నాంలో కానివ్వండి, చైనాలో కానివ్వండి, ఇది ఒక సింబల్ వీళ్ళకి. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ యొక్క సింబల్ ఇది. దానికి చిహ్నంగా దీన్ని ఇక్కడ ఇట్లాగా ఈ బ్రిడ్జ్ పైన దీన్ని ఇట్లా నిర్మించారు ఈ డ్రాగన్ని. నిప్పులు అయితే కక్కుతా ఉంది, పొగలు, నిప్పులు. చాలా ఆనందంగా ఉందండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు, వియత్నాం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఈ షో మాత్రం మిస్ అవ్వద్దు. శుక్ర, శని, ఆదివారం, మళ్ళీ చెప్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. వేరే రోజుల్లో మాత్రం ఉండదన్నమాట. ఈ షో 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను, మీరు కూడా తిలకించండి కాసేపు. ఈ యొక్క డ్రాగన్ యొక్క ఫైర్ షోని కాసేపు తిలకించండి. ఆ ఫైర్ యొక్క వేడి దెబ్బకి ఈ ప్రాంతం అంతా చాలా వేడిగా అయిపోయిందనమాట. ఇంకా డ్రాగన్ వాటర్ జిమ్ముతా ఉంది. ఇప్పుడు నిప్పులు చిమ్మి 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 అలిసిపోయి ఈ ప్రాంతాన్ని అంతటిని మళ్ళీ చల్లగా చేయడానికి కోసం అని చెప్పేసి వాటర్ని కూడా ఫైర్ చేస్తూ ఉంది. చూడండి వాటర్ని చిమ్ముతా ఉంది. చూశారు కదా ఈ డ్రాగన్ యొక్క విన్యాసాలు, మీకు ఎలా అనిపించిందో
తప్పనిసరిగా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ ఈ షో వచ్చేసి. చాలా బాగుంది ఇది, ఎందుకంటే అంతమంది క్రౌడ్ ఇక్కడ గ్యాదర్ అయ్యారనమాట దాన్ని చూడడం కోసం స్పెషల్గా. అలాగే ఈ బ్రిడ్జ్ అన్నాను కదా, ఈ బ్రిడ్జ్ పైన రవాణా కూడా అసలు ప్రయాణాలు కానీ వాహనాలు కానీ అస్సలు బంద్ అవ్వలేదు, అవి తిరుగుతూనే ఉన్నాయి. జనాలు అంతమంది కూడా గ్యాదర్ అయ్యారు ఇక్కడ. ఎవరి పద్ధతిలో ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క కానిస్టేబుల్ కానీ ఒక్క హోమ్ గార్డ్ కూడా లేడు అనమాట, సెక్యూరిటీ కూడా లేడు వీళ్ళని కంట్రోల్ చేయడానికి. ఈ షో అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఒక ఫ్రూట్ షాప్కి వెళ్ళిపోయి ఇక్కడ చక్కగా స్నాక్స్ అయితే తీసుకొని తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోలు మీ ముందుకి తీసుకురావాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. బాయ్ బాయ్.